తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆకస్మిక రాజీనామా ఇప్పుడు రాష్ట్ర రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్. ఆయన రాజీనామా వెనక ఒక కీలక ఐఏఎస్ అధికారి వ్యవహార శైలి కారణమా? మురళి సూచనలను పట్టించుకోకపోవడంతోనే ఆయన మనస్తాపానికి గురయ్యారా? వాచ్ ఇట్. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసిన ఆకునూరి మురళి వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పదవీ కాలం పూర్తి కాకముందే ఆయన రాజీనామా చేయడం రాజకీయ పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన రాజీనామా లేఖలో టాస్క్ పూర్తయింది అని మాత్రమే పేర్కొన్న ఆకునూరి మురళి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ అంశంపై మౌనం పాటిస్తోంది. అయితే ఆకునూరి మురళి రాజీనామా వెనుక ఓ కీలక ఐఏఎస్ అధికారి పాత్ర ఉందన్న చర్చ మాత్రం అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆకునూరి మురళి ఇచ్చిన సూచనలు సలహాలను సంబంధిత ఐఏఎస్ అధికారి పట్టించుకోలేదని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆకునూరి మురళి సమర్పించిన కమిటీ నివేదిక విషయంలో కూడా ఆ అధికారి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అమలు దశలో ఉన్న కొన్ని అంశాలను కూడా అనూహ్యంగా నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ సేవలో ఉన్నప్పటి నుంచే ఆకునూరి మురళికి ఆ ఐఏఎస్ అధికారితో కొంత దూరం కొనసాగిందని తెలుస్తోంది. ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గా వచ్చిన తరువాత కూడా పరిస్థితి మారలేదని సమాచారం. తన సూచనలను పెడచెవిన పెట్టారని భావించిన మురళి ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు కేశవరావు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం చివరకు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినా సరైన స్పందన రాలేదన్న చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం అధికారులు తన సూచనలను పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆకునూరి మురళి ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా సీఎస్ ను కలిసి రాజీనామా లేఖ సమర్పించి నిశ్శబ్దంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆకునూరి మురళి రాజీనామాపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.